అరుణాచల మొదటి భాగం లింగోద్భవ కాండం అన్నగిరి ఆవిర్భావం దర్శనార్థ సదాసి జనాన్మనే కశ్యంతో మరణాన్మతి స్మరణాచనే అరుణాచల శివ అని స్మరించిన వెంటనే పరమేశ్వరు ముక్తి ప్రసాదించును. ఒకానొక కాలంలో మహామాయ ప్రభావం వల్ల బ్రహ్మ విష్ణువులు దేవాది దేవుడు శివుడిని మరచి అజ్ఞానంతో వారెవరు దేవాది దేవుడిని నేనని వాదించుకోసాగారు. ఈ వాదన ముదిరి మహాయుద్ధానికి దారితీసింది. వివిధ అస్త్రశస్త్రాలు ఒకరిపై ఒకరు ప్రయోగించుకొని వాటి ప్రభావం వల్ల లోక వినాశనానికి కారకాయి. ఈ క్రమంలో విష్ణు మహేశ్వర బ్రహ్మ పాశుపస్త్రాలను ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నారు. ఈ అస్త్రముల ప్రభావంచే ముల్లోకాలు తగలపడుచున్నాయి. ఈ విధ్వంసాన్ని తిలకించున్న దేవతలు ఈ అస్త్రాన్ని ఢీకొనించి మహాప్రలయం సంభవించునని మహాభయంతో శివుని ప్రార్థించసాగిరి. సర్వానికి సాక్షి అయిన నిరాకారుడు అగు పరమశివుడు ఈ కాల ప్రళయమును గమనించి అతి భీకరమైన ఆకారం గల అత్యంతములు లేని అగ్నిస్తంభం లింగం ఆకృతి దాల్చి బ్రహ్మ విష్ణువుల మధ్య ప్రత్యక్షమైను. సర్వలోకములు దహించే విధంగా మండుతున్న ఆ రెండు అస్త్రములు అచ్చట ఆవిర్భవించిన ఆ మహా అగ్నిలింగంలో క్షణంలో ఐక్యమైను. దేవతలు బ్రహ్మ విష్ణువులు ఏమిటి ఆకారమని ఆశ్చర్యంతో చూచిరి. బ్రహ్మ విష్ణువులు అగ్నిలింగమును ఆశ్చర్యంతో పరిశీలించు ఈ అగ్నిలింగం యొక్క ఆది అంతములు తెలియబడటం లేదని తలవసాగాను. ఇంతలో మహావిష్ణువు బ్రహ్మదేవునితో ఎవరైతే ఈ అగ్నిస్తంభం యొక్క ఆదిని గాని అంతం గాని కనుగొందురో వారే దేవాది దేవుడని పలికిరి. దీనికి బ్రహ్మదేవుడు అంగీకరించి హంసరూపం దాల్చి ఆది కనుగొనకు పైకి వెళ్ళను. విష్ణువు వరహ రూపం దాల్చి అంతం కనుగ కిందికి వెళ్ళను. వారెవరు ఎంత అన్వేషించును అగ్నిలింగం యొక్క అంతంలో తెలియజేయ. విష్ణు యొక్క అంతమును కనుగొన అసంభవం అని ఎరిగి నిజాయితీతో తిరిగి యుద్ధభూమికి చేరుకున్నాం. బ్రహ్మదేవుడు ఆదిని కనుగొలేక యుద్ధభూమికి తిరిగి వచ్చుచుండగా ఒక కేతకీ పుష్పం కనిపాం. ఆ కేతకీ పుష్పం నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మదేవుడు ప్రశ్నించాను. దానికి ఆ పుష్పం యొక్క లింగం యొక్క తలపై నుంచి పడుతూ ఉన్నానని బదిలించి. అప్పుడు బ్రహ్మదేవుడు లింగం యొక్క అది అచ్చుతుండే ఆది ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు, ఆది కనుగొని అసంభవం బదిలించాను. దానికి బ్రహ్మదేవుడు నేను ఈ లింగం యొక్క ఆది కనుగొన్నామని నా కొరకు విష్ణువుకు అసత్యం సాక్ష్యం ఇవ్వాలి వేడను. దానికి కేతకి మొగలి పుష్పము అంగీకరించును. బ్రహ్మదేవుడు కేతకి పుష్పం సహా యుద్ధభూమి తిరిగి వచ్చుచుండగా ఆయనకి ఒక ఆవు తారసపడను. ఆవును కూడా లింగం యొక్క ఆదిని దర్శించానని అసత్య సాక్ష్యం చెప్పమని బ్రహ్మదేవుడు వేడను. ఆవు అంగీకరించు. కేతకి పుష్పమును ఆవును వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడు యుద్ధభూమికి చేరి మహావిష్ణువుతో నేను లింగం యొక్క ఆదిని కనుక్కున్నానని అసత్యం పలికి దానికి ఈ కేతకి పుష్పం ఆవు సాక్ష్యం అని పలుకుగా కేతకి పుష్పము బ్రహ్మదేవుడు ఆదిని దర్శించాడని అసత్యం పలికాం. ఆవు మాత్రం తల ఊపుతూ దర్శించలేదని తోకను అడ్డంగా ఊపింది. ఇది వినిన మహావిష్ణువు బ్రహ్మనే దేవాది దేవుడు అంగీకరించి నమస్కరించి ఆయనకి షోడోపచారంతో పూజ చేశాను. ఇది అంతయు సాక్షిగా గమనించుచున్న పరమశివుడు అగ్నిలింగం నుండి సదాశివునిగా ఆకృతి దాల్చెను. సదాశివుని దర్శించగానే బ్రహ్మ విష్ణువులు ఆవరించిన మాయ తొలగినది. దేవాది దేవుడు శివుడనే విష్ణువు జ్ఞప్తికి వచ్చింది. సదాశివు మనోహరంతో అసత్యం పలికిన బ్రహ్మదేవుని 5వ శిరస్సు ఖండించమని కాలభైరవు ఆదేశించను. సదాశివుని నుంచి ఉద్భవించిన కాలభైరుడు బ్రహ్మదేవుని యొక్క 5వ శిరస్సును తన వేలి గ్రోటితో ఖండించును. బ్రహ్మదేవుని సంహరిస్తాడేమో అని భయంతో బ్రహ్మ మరియు విష్ణువు సదాశివుని శాంతించమని వేడుకొంచు స్తోత్రం చేసి పూజించురి. ఆ స్తోత్రము ఈ విధంగా ఉన్నది. బ్రహ్మ విష్ణువుల శివస్తుతి. నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే నమః సకల నాదాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవ వాచ్యాయ నమః ప్రస్మలింగనే నమః సృష్టాది కర్తే చ నమః పంచముఖాయతే పంచబ్రహ్మ స్వరూప పంచకృత్యాయ తే నమః ఆత్మనే బ్రహ్మయే తుభ్యాం అనంత గుణశక్తియే సకల కళారూపాయ సంభవే గురవే నమః. ఇది సుత్వాం గురుం ప్రదేశం మహావిష్ణుచే మనం భావం. నిరాకారుడైన నీకు నమస్కారం, తేజోరూపుడైన నీకు నమస్కారం, సర్వులకు దేవాది దేవుడుకు నీకు నమస్కారం, సమస్త జీవులకు ఆత్మ అయిన నీకు నమస్కారము.
ఓంకార సంకేతం గల నీకు నమస్కారం. ప్రణవానికి మూలమైన నీకు నమస్కారం. సృష్టికర్త స్థితి లయ తిరోభావ అనుగ్రహంచే కార్యములకు కర్తవైన నీకు నమస్కారం. పంచముఖములు గల నీకు నమస్కారం. పంచకృత్యములు చేయు పంచబ్రహ్మ స్వరూపుడవగు నీకు నమస్కారం. పరబ్రహ్మ స్వరూపుడు ఆత్మస్వరూపుడు అనంత కళ్యాణము అనంత శక్తి గల నీకు నమస్కారం. సాకార నిరాకార స్వరూపుడవగు గురుదేవా నీకు నమస్కారం. ఈ విధంగా వారు భక్తితో చేసిన స్తోత్రములతో పూజలతో శాంతించిన సదాశివుడు బ్రహ్మ విష్ణువులకు ఈ విధంగా జ్ఞానోపదేశం చేశారు. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు నా నుండి ఆవిర్భవించారని, దేవాది దేవుడు నేనే అన్న రహస్యాన్ని జ్ఞానాన్ని మీరిద్దరం కలపన మాయావసన మర్చిపోయారు. కానీ మీలాగా రుద్ర మహేశ్వరులు మర్చిపోలేదు. అందుకే వారిద్దరికీ రూపాదేహ కార్యవాహన ఆసన ఆయుధాలతో నా తోటి సౌమ్యమును ప్రసాదించను. కుమారులారా, నా జ్ఞానం వీడుట వల్ల మీకు అజ్ఞానం కలిగింది. నా జ్ఞానం ఉన్నచో మీకు ఇట్టి అహంకారం గర్వం కలిగేవి కావు. మీరు నా స్వరూపంగానే ఉండేవారు అని పలికిన సదాశివుడు కరుణతో బ్రహ్మ విష్ణు మాయామోహాలు తొలగించి మాయామోహాలు కలగడానికి గల కారణం తెలిపి శివజ్ఞానం సదా చేయమని కర్తవ్యాన్ని బోధించారు. ఇక సత్యం పలికిన విష్ణువు శివుడు మెచ్చుకొని ప్రసన్నుడితో నాతో సమానమైన పూజా సత్కారాలు పొందే వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. నాలాగే నీకు కూడా క్షేత్రం పటిష్ట ఉత్సవం పూజలు ఉండగలవని వరాన్ని ప్రసాదించి అసత్యం పలికిన బ్రహ్మదేవుకు పూజలు లేకుండా శపించారు. అసత్య సాక్ష్యం చెప్పిన కేతకి పుష్పంతో తనను పూజించకూడదని, ఆవు తలతో అబద్ధం పలికిన తోకతో నిజం పలికిన కారణంగా తలకు పూజలు లేకుండా కేవలం తోకకు మాత్రమే పూజలు జరుగుతాయని పలికారు. ఆది అంతం లేని అగ్నిలింగమే అరుణగిరిగా వెలిసి సకల జీవులకు జ్ఞానులకు ప్రసాదించుదనని, ఆ అరుణాచలం పైన సిద్ధయోగి రూపంలో కూడా నివసించగలని పలికి సదాశివుడు అరుణగిరిలో ఉన్నారని శ్రీరమణ కాబట్టి ఓ ఆత్మస్వరూపులారా, ఆదిలింగం అరుణాచలలింగం బ్రహ్మ విష్ణులు నేను గొప్ప అంతకన్నే అహంకారంతో ప్రవర్తించిన కృతికా నక్షత్రం నాడు ఒక అనంతమైన జ్యోతిని బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవించింది. ఆది అంతం లేని మహాజ్యోతిగా కనిపించిన రోజును చిహ్నంగా అరుణగిరిపై మహాజ్యోతిని కృతికా నక్షత్రం నాడు వెలిగిస్తారు. కుంభమాసంలో కృష్ణపక్ష త్రయోదశి నాడు అర్ధరాత్రి వేళ అగ్నిస్తంభం నుండి శివమూర్తి ఆవిర్భవించి హరిహర సురుల చేత సేవించబడడం వల్ల ఆ దినమే శివరాత్రి అని లింగ పురాణంలో శివ పురాణంలో చెప్పి ఉంది. భగవాన్ రమణ మహర్షి 18 లింగోద్భావం తొలి నరుల లింగము కలిగెను ధనువు నెల నాట ఘనలింగమును వెలివాడు శివుని హరిసురలు గొలిచిన దినమే శివరాత్రి కుంభపు నెలలో అరుణాచల శివ